ఛానల్ అమెరికాలో అమ్ముడు. ముందుగా ఛానల్ కొత్తగా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఏంటి ఇవన్నీ ముందు పెట్టుకొని కూర్చున్నా అంటున్నారా? అప్పుడే మేము వచ్చి 1 మంత్ అయిపోయిందనమాట. రోజులు అయితే ఇంత ఫాస్ట్గా గడిచిపోతున్నాయో. సో ఇంకా రిటర్న్కి అయితే మరి షాపింగ్ చేసుకోవాలి కదా. నేను ఇంత పెద్ద లిస్ట్ అయితే రాసుకున్నాను కదా, దాంట్లో ఒక పావులా వంతు అయితే షాపింగ్ చేసిన అనమాట. అంటే బిజీ షెడ్యూల్ వల్ల షాపింగ్ అయితే కుదరలేదు. సో బావ వెళ్ళేటప్పుడు కొంచెం వెయిట్ ఉన్న ఐటమ్స్ అయితే పంపిద్దామని ఇవైతే షాపింగ్ చేసిన. యూఎస్లో ఉన్న వాళ్ళకైతే కొన్ని మ్యాండేటరీ థింగ్స్ అయితే ఉంటాయి అనమాట, ఇక్కడి నుంచి తీసుకుపోవాల్సినవి. సో అవైతే ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ వచ్చేసి అయితే అన్ని లైన్లో చూపిస్తాయి ఏమేమి తీసుకున్నా ఏంటి అని. ఇవి వచ్చేసి అయితే ఇంకా టిఫిన్ ప్లేట్స్ అనమాట. నా దగ్గర ఆల్రెడీ ఒక 3 అయితే ఉన్నాయి, ఇంకా పెద్దవి ఒక 2 అయితే తీసుకున్నా. సో ఒక 5 ఉంటాయని. తర్వాత ఈ కళాయి వచ్చేసేమో రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయడానికి, అంటే డైలీ పల్లీలు వేయించుకోవడానికి, అలా ఏదైనా పోపు వేయడానికి ఈ కళాయి అయితే తీసుకున్నా. స్టీల్ అయితే బీభత్సమైన కాస్ట్ అనమాట, బంగారంతో పాటు కాస్ట్ అయితే ఉంది. నెక్స్ట్ ఈ కళాయి కింద స్టీల్ వస్తుంది, లోపల రాతి ఎండు అనమాట. ఇది కొంచెం డైలీ కర్రీ చేసుకోవడానికి అలా. నా దగ్గర స్టీల్ ఐటమ్స్ ఉన్నాయి, అన్నీ స్టీల్ వాటిలలో చేయలేము కాబట్టి ఇవైతే తీసుకున్నా. ఇప్పుడు అందరు స్టీలే యూజ్ చేయాలంటున్నారు, బట్ పులుపు ఐటమ్స్ అవన్నీటికి ఇలాంటి రాతండి యూజ్ చేయకపోవడం బెటర్ అనమాట. సో ఇది తీసుకున్నా. దానికి ఇది ఒక మూత. ఈ లిడ్ అయితే మేము కావాలని పెట్టించుకున్నాం అనమాట, ఈజీగా తీయించుకోవడానికి లిడ్ పెట్టించుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి అప్పడాల ప్యాకెట్లు కూడా తీసుకుపోతాను. అక్కడ ఏంటంటే డిఫరెంట్ అప్పడాలు అయితే దొరుకుతాయి అనమాట. సో అప్పడాలు కూడా తీసుకున్నా. ప్రజెంట్ సరుకులలో అయితే అప్పడాలు తీసుకున్నా. ఇంకా నేను తీసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. మెయిన్ స్క్రబ్బర్స్, ఇంకేరో స్క్రబ్బర్లు, స్టీల్ స్క్రబ్బర్స్ ఇవి. ఇంకో ఇవి గట్టిగా ఉండే స్క్రబ్బర్లు 3 తీసుకున్నా. నార్మల్వి ఇవి తీసుకున్నాను అనమాట, యూజ్ అవుతాయి అని చెప్పేసి ఈ స్క్రబ్బర్లు. తర్వాత ఇండికా కలర్స్ కూడా తీసుకున్నాం అనమాట. అక్కడ ఇండియన్ స్టోర్స్లో దొరుకుతాయి, బట్ ఎక్కువ కాస్ట్ కాబట్టి మేము ఇక్కడి నుంచి తీసుకొని వెళ్తున్నాము. ఇండికా కలర్స్ ఒక 4 అయితే తీసుకున్నాం. తర్వాత ఇవి వచ్చేసి అయితే చేయి దూర్చుకోవడానికి డీమార్ట్లో తీసుకున్నాం, 2 చేయి దూర్చుకోవడానికి. ఇంకా నెక్స్ట్ వచ్చేసేమో మంగళదీప్వి. ఇవి ఏంటంటే నాకు ఒక్కోసారి స్టోర్లో దొరుకుతున్నాయి, దొరకట్లేదు అనమాట. సో ఇవి బాగుంటాయని తీసుకున్నా. ఎక్కువ తీసుకుందాం అనుకున్నాం, బట్ ఈ సాంబ్రాణి అనేది ఎలో చేయరు యాక్చువల్గా అయితే. సో ఎందుకైనా మంచిది అని చెప్పేసి అయితే ఒకటే తీసుకున్నాం, ఎందుకు రిస్క్ అని చెప్పేసి. తర్వాత వచ్చేసి అయితే బాటిల్స్, 2 బాటిల్స్ తీసుకున్నాం. ఇదేమో ఒకటి హ్యాండిల్ ఉండేలా, అంటే అక్కడ కొంచెం లావి పెద్దగా ఉంటాయి, ఇక్కడైతే వెరైటీస్ ఉంటాయి అని చెప్పేసి నేను మరీ స్పెషల్గా డిమార్ట్ పోయి మరీ 2 బాటిల్స్ తెచ్చుకున్నా. ఈ 2 బాటిల్స్. ఇంకేది వచ్చేసేమో పెరుగు తోడు పెట్టుకోవడానికి. నా దగ్గర ఉన్నాయి స్టీల్ ఐటమ్స్, బట్ కొంచెం మందంది కావాలి, ఎక్కువసేపు పాలు కాగబెట్టాలి, మంచిగా తోడు తెచ్చుకోవాలని చెప్పేసి కొంచెం మందం తీసుకున్నా. ఇదొకటి. ఒత్తులు ప్యాకెట్ తీసుకున్నా. తర్వాత అగరబత్తీలు కూడా ఒక పెద్ద డబ్బా తీసుకున్నాను. నేను అగరబత్తీలు ఎక్కువ పెట్టను, ఎందుకంటే ఆ స్మెల్ ఇంట్లో ఎక్కువ సఫికేటింగ్ ఉంటుంది అనమాట. సో ఎక్కువ పెట్టిన, ఎప్పుడో ఒకసారి పెడతా. సో అలా ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నా. తర్వాత ఇవి స్పాంజ్ స్క్రాచ్ బైట్వి స్పాంజ్ వైప్స్ ఉంటాయి కదా, ఇవైతే మంచిగా గ్యాస్ క్లీన్ చేసుకోవచ్చు. సో ఇవి ఒక ప్యాకెట్ తీసుకున్నా. నా దగ్గర ఆల్రెడీ 2 ఉన్నాయి. ఇది కూడా ఇందుగానే. ఇదేమో గ్యాస్కి ఈనో అట్లా సేఫ్ సైడ్ పెట్టుకున్నాం. నెక్స్ట్ వచ్చేసేమో 5 లీటర్స్ కుక్కర్, కొత్త మోడల్ అనమాట. ఇప్పుడు బాగుంది ఇది. 5 లీటర్స్ది బటర్ఫ్లై. దానికి ఏంటంటే మనం పప్పు ఉడికిన తర్వాత పెట్టుకోవడానికి గ్లాస్ లిడ్ కూడా ఇచ్చారనమాట. మంచిగా ఇట్లా గ్లాస్ లిడ్ ఉంది. ఇది కొత్త స్టైల్ అంట, కొంచెం కాస్ట్ కూడా ఎక్కువే, బట్ బాగుంది కొత్త మోడల్. ఇదిగోండి, మంచి వెయిట్, బాగుంది కూడా రౌండ్గా. సో చెప్పాను కదా, నా దగ్గర చిన్నదే ఉంది, ఎక్కువ క్వాంటిటీ అయితే బయటికి పోతుందని. సో అది తీసుకున్నా. తర్వాత వచ్చేసి మనకి టీ స్టాల్స్లో టీ పోస్తారు కదా, ఆ టీ ఇది కావాలి అని చెప్పేస్తే ఇవి 3 తీసుకున్నాయి. ఇవి డిమార్ట్లో దొరికినాయి, బాగున్నాయి. 3 కప్స్ అయితే తీసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ టవల్స్ 2. తర్వాత చిన్న గ్లాసులో ఒక 4. ఇదేమో ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు పాపకి పెరుగు కానీ సాంబార్ అలా తీసుకెళ్ళడానికి ఇది తీసుకున్నాను అనమాట. చిన్న డబ్బా, బాగుంది, క్వాలిటీ అయితే బాగున్నాయి.
నెక్స్ట్ వచ్చేసి అయితే నెయ్యికి ఇదొకటి, అంటే పాపకి నెయ్యి రెగ్యులర్గా వేస్తూ ఉంటాం కాబట్టి మాకు ఒకటి తీసుకున్నాం సపరేట్గా. పాప నెయ్యి ఇంటి నెయ్యే కాబట్టి మాకు ఒకటి తీసుకున్నా, పాపకు ఒకటి తీసుకున్నా. అక్కడ ఆల్రెడీ నా దగ్గర ఒకటి ఉంది, దాన్ని నెయ్యికి దాని నూనెకి యూజ్ చేస్తా, మామూలుగా దోశ మీద నూనె వేయడానికి. ఇది చూడండి, ఇది కూడా మామూలుగా మనకు ట్రాన్స్పరెంట్ లిడ్ లాగా వచ్చింది, గ్లాస్ లిడ్, బాగుంది. ఇది చాలా బాగుంది, కొత్త మోడల్ ఇది. సో అదొకటి. ఇంకొకటి టిఫిన్ ప్లేట్, మొత్తం 3 తీసుకున్న టిఫిన్ ప్లేట్స్. ఇది ఒక చిన్న బౌల్, నాకు చిన్న చిన్న గిన్నెలు గ్లాసులు అలాంటివి ఇష్టము. సో ఎక్కువేం తీసుకోలేదని తీసుకున్నా అది. దాని తర్వాత దేవుడికి ప్రసాదం పెట్టడానికి 2 బౌల్స్ తీసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి ఇవి కుందులు. నా దగ్గర జర్మన్ సిల్వర్వి ఉన్నాయి కానీ అవి బాగా బ్లాక్ అవుతూ ఉన్నాయి. సో అట్లా వద్దని చెప్పేసి ఈసారి ఈ మోడల్ తీసుకున్నా. ఇవి కొంచెం ఒత్తి పెట్టడం అనేది కష్టమే, అంటే మనం అగరబత్తి స్టిక్ ఉంటుంది కదా దాంతో పెట్టాలి, బట్ ఓకే ఇవైతే తీసుకున్నాయి ఈసారి. తర్వాత మెయిన్ వచ్చేసి ఈ గిన్నె, పెద్ద గిన్నె. ఇది ఒక 15-17 మెంబర్స్ కుడుకుతుందంట. దీంట్లో బిర్యానీ చేసుకోవచ్చు, మనకి ఎక్కువ మంది వచ్చినప్పుడు రైస్ వండుకోవచ్చు, మంచిగా ఏదైనా పెద్ద కర్రీ కూడా చేసుకోవచ్చు. సో అన్నిటికీ యూజ్ అవుతుందని చెప్పేసి ఒక్క ఐటమే తీసుకున్నాం అనమాట. దాంట్లోకి మనం చెక్కది పెట్టాలి కాబట్టి చెక్కది కూడా తీసుకున్నాం. ఇంటి దగ్గర మా ఇంట్లో ఉన్నాయి ఆల్రెడీ, బట్ ఇది కొంచెం పెద్దది తీసుకున్నా. దీంతో పాటు చిన్న చట్టి, ఇంకా చిన్నవి ఇష్టం అని చెప్పాను కదా, సో చిన్నవి తీసుకున్నా. ఒక మగ్గు కూడా, అక్కడ ఒక మగ్గు ఉంది బట్ పెద్దగా ఉన్నది కొంచెం, ఇది చిన్నది. ఫైనల్గా వచ్చేసి ఏంటంటే బావ కోసం లంచ్ బాక్స్ తీసుకున్నాం. లంచ్ బాక్స్ ఇక్కడైతేనే బాగుంటాయి వెరైటీస్. ఇది ఏంటంటే విత్ బ్యాగ్ కాబట్టి బాగుంది. ఇట్లా 2 బాక్సులు వచ్చినాయి. తర్వాత ఇది ఒక చిన్న బాక్స్, ఆయనకి సరిపోతుంది, తను తీసుకెళ్ళే క్వాంటిటీకి సరిపోతుంది. దాంట్లోనే స్పూన్స్ కూడా వచ్చినాయి అనమాట. ఇది మైక్రోవేవ్ సేఫ్టీయే. సో ఇది బ్యాగ్ మళ్ళీ సపరేట్గా కొనడం లేకుండా ఇది బాగుందని చెప్పేసి తీసుకున్నాం. సో ఇంకా ఆన్ చేసినా. సో దీనికైతే మంచిగా బ్యాగ్ వచ్చిందని చెప్పేసి ఇది తీసుకున్నా. ఇది డిమార్ట్లోనే తీసుకున్నా. ఇంకా ఇవన్నీ చాలా వరకు అయితే కొన్ని బాటిల్స్, ఈ హ్యాండ్ కర్చీఫ్స్ ఇవన్నీ డిమార్ట్లోనే తీసుకున్నా. వీటితో పాటు ఇంకా బావకి ఏంటంటే మేము పాపకి బర్త్డేకి తీసుకున్న డ్రెస్సులు ఉంటాయి కదా, సో అవి కూడా పంపిస్తున్నాం. మా డ్రెస్సులు కూడా కొన్ని అయితే పంపిస్తున్నాం అనమాట. ఇంకెంతవరకు లగేజ్ పడుతుందో ఏందో చేయాలి. ఇప్పుడైతే ప్యాకింగ్ కూడా స్టార్ట్ చేయాలి. ఇది ఇంకా షాపింగ్ చేయాల్సింది చాలా ఉంది, మాకు టైం లేకైతే షాపింగ్ చేయలేదు. ఇంకా ఏమైనా రిమైనింగ్ ఐటమ్స్ ఉంటే నేనైతే తీసుకొని వెళ్ళాలన్నమాట. ఇంకా నాకు స్పేస్ ఉంటే తీసుకొని వెళ్తా, లేదు అంటే ఇంకా వీటితో అయితే ఇచ్చేసేయాలి. మెయిన్ ఏంటంటే దోశ ప్యాన్ ఆర్డర్ పెడదామని చెప్పేసి అనుకున్నాము, బట్ రోజు ఉన్న పనిలో మర్చిపోయి అయితే దోశ ప్యాన్ అయితే పెట్టలేదు. ఇంకా నాతో పాటు అయితే తీసుకొని వెళ్ళాలి, అంటే పెడదాం అనుకున్నాము కానీ అది టైంకి అయితే రావట్లేదు. సో ఇంకా నాతో పాటు అయితే దోశ ప్యాన్ అయితే తీసుకొని వెళ్తాను అనమాట. ప్రెజెంట్ అయితే ఇవి తీసుకున్నాము. ఇంకా ఐటమ్స్ అన్నీ చూపించేప్పుడు పాప పడుకుంది అని చెప్పేసి కొంచెం స్లోగా తక్కువ వాయిస్తో అయితే చెప్పాను, సౌండ్ లేకుండా. తర్వాత ఇంకా 1 ఇయర్ వ్యాక్సిన్ అనమాట పాపకి. 1 ఇయర్ వ్యాక్సిన్ ఏంటంటే మనకి అమెరికాలో 1 ఇయర్కి 1 డే ముందైనా ఆ వ్యాక్సిన్ వేయరు, 1 ఇయర్ తర్వాతనే వేయాలి అన్నారు. సో ఇండియాలో మీరు ఎక్కడ వేపిస్తున్నారు, ఏ హాస్పిటల్లో వేపిస్తున్నారు, ఏ డాక్టర్ వేస్తున్నారు, ఏ డేట్ని వేస్తున్నారు, ప్రతి ఒక్కటి ప్రూఫ్స్తో ఉండాలి, అప్పుడే మిచిగన్ స్టేట్ యాక్సెప్ట్ చేస్తుందని చెప్పారనమాట. వాళ్ళు చెప్పిన మెడిసిన్ వచ్చేసి హెపటైటిస్ ఏ, వరిసెల్, అవి మనకి గవర్నమెంట్ దాంట్లో ఉండవు, ప్రైవేట్ వాళ్ళు కూడా అవి తెప్పించాలన్నమాట. ఆ 2 వ్యాక్సిన్లే 5,500, చాలా కాస్ట్లీ ఉంది. అండ్ ఆ ప్రాసెస్ అంతా కూడా చాలా టైం అయితే పట్టిందన్నమాట. ఇక్కడ డాక్టర్ వచ్చేసి ప్రైవేట్ హాస్పిటలే, కాకపోతే ఆయన గవర్నమెంట్ డాక్టర్ అనమాట. ఆయన పాప కదులుతుందని చెప్పేసి మధ్యలో ఆపాడు ఇంజెక్షన్. సో అదైతే నాకు నచ్చలేదు అనమాట. ఇంకా పాప చూడండి ఇంజక్షన్లు వేసింది మర్చిపోయి ఫుల్గా తిరుగుతూ ఉంది. డేస్ తగ్గాక ఫ్యామిలీ అందరం కలిసి మా పొలానికి వచ్చినాం అనమాట. సాయంత్రం పూట, అంటే పొలం లేదు ఇక్కడ, వెంచర్ లాగా చేసారు. ఫస్ట్ టైం అయితే వచ్చినాం అనమాట. మామయ్య చూపిస్తా ఉన్నాడు అందరికి. ఇంకో ఇక్కడ అన్ని ఫ్యాక్టరీస్ ఉన్నాయి. అప్పట్లో దేవుడు, బాయి అన్నీ ఉన్నాయంట ఈ ప్లేస్లో, ఇప్పుడు ఏం లేవు. పొలం లాగలేదు. కాకపోతే ఈ ప్లేస్కి ఎప్పుడన్నా వచ్చినామా ఇంతకుముందు మనం? ఎప్పుడు వచ్చినట్లేదే. అవన్నీ వడ్ల ఫ్యాక్టరీలా? ఎక్కువ అమ్ముతున్నారు, కొనేదైతే తక్కువ కొంటున్నారు. 50 లక్షలు కొన్నారంట, వీళ్ళు అమ్మడం ఎకరం కోటికి అమ్ముతున్నారు. అలాంటి వీడియోలో చెప్తే ఎట్లా నువ్వు?
ఎవరికన్నా కావాలంటే చెప్పండి, రియల్ ఎస్టేట్ బిజినెస్. మావ వెళ్ళడానికి 1 డే ముందనమాట. సో ఇంకా మావయ్య ఏంటంటే పొలాన్ని వెంచర్ చేయించాడు, చూద్దామని చెప్పేసి అయితే ఇంకా అందరం కలిసి అయితే వచ్చాము. ఇగో ఎక్స్ట్రా ఇటు చూడు, ఎక్స్ట్రా చీజ్ చీజ్ చీజ్, ఎక్స్ట్రా ఇటు చూడు చీజ్. హుషారుగా మట్లో ఆడుకుంటాం, సూపర్ సూపర్గా. ఎక్స్ట్రా ఇటు చూడు చీజ్. మేమేమో కార్ ఆడాడో పెట్టి పార్కింగ్ చేస్తే వీళ్ళేమో బండి ఇక్కడ దగ్గరికి తీసుకొని వచ్చారు. మావయ్య ఆడే లేదు, మావయ్య చూపించిండు. దింపు దింపు నడిపించుకుందాం. దా యష్ణ దా, రావాలి రావాలి, దా 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 దా, స్లోగా 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 స్లోగా. వాడేమో తాడి చెట్టు లాగుండు, నువ్వేమో బుడంకాయ లాగుండవు పక్కన. మేము కార్లో వచ్చాము, తమ్ముడు బాబాయ్ మంచిగా బజ్జీలు గారెలు అయితే తీసుకొని వచ్చారన్నమాట. ఇంక ఇక్కడ పాపని ఎక్కించుకొని మంచిగా రైడ్ చేస్తున్నారు. నానా గుండు. హాయ్ 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 హాయ్. రాయి రాయి నో రెండు చేత రెండు డాడీకి డాడీకి పడే కింద పడే కిందకి. గాలి దుమ్ము వచ్చి బట్టలు తర్వాత ఉతికిన బ్యాగులు అన్నీ కొట్టుకొని పోతున్నాయి. చూడు ఆ బ్యాగులు చూడు, వీడి ఇంట్లోనే ఉండు, ఒక్కడ కూడా చూడట్లే అసలు. ఇంకో బ్యాగ్ ఏది? సో ఇప్పుడు వచ్చేసి అయితే ఇంకా ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేయాలన్నమాట. ప్యాకింగ్ వచ్చేసి అయితే నైట్ 11 అయింది. మా ఇంట్లో ఎవరు లేరనమాట. మా వాళ్ళంతా కొంచెం వేరే పనిలో వేరే ప్లేస్కి అయితే వెళ్ళారు. నేను మా తమ్ముడు ఉన్నాడు, పడుకున్నాడు. ఇంకా మేమిద్దరమే ప్యాక్ చేయాలి. మా పాప అయితే పడుకుందనమాట. ఈ బట్టలన్నీ ఉన్నాయి, దాంట్లో మా బట్టలు ఉన్నాయి, అంటే నేను పంపించాల్సిన బట్టలు, ఈ ఐటమ్స్ ఇవన్నీ అయితే ప్యాక్ చేయాలి. చూడాలి ఈ 2 బ్యాగులలో పడతాయో పట్టవో. ఎందుకంటే ఈ కుక్కరు తర్వాత ఇవి కొంచెం వెయిట్ ఉన్నాయి అనమాట. కుక్కర్ ఒకటే 3 kgs ఉంది, ఆల్రెడీ 3.5 kgs ఉంది వేయించినాము. ఇదేమో 2.5 kgs ఉంది. సో ఇంకా బట్టలు ఆల్మోస్ట్ ఒక 10-15 kgs వరకు బట్టలు ఉంటాయి అనమాట. ఇంకా వీటిలలో క్యాబిన్ బ్యాగ్లో మోస్ట్లీ అయితే పడతాయి. ఇంకా ఇవి కాకుండా కారం, పసుపు, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, మసాలా, ఇంకా చికెన్ చట్నీ, మటన్ చట్నీ, ఇంకా కొన్ని చట్నీలు, స్వీట్ ఐటమ్స్ ఇవన్నీ ఉన్నాయిగా. సో అవన్నీ పట్టాలన్నమాట. ప్రజెంట్ అయితే మేము అవన్నీ సర్దుతాము. చట్నీలు అవన్నీ ప్యాక్ చేయాలన్నమాట. రేపు మార్నింగ్ ప్యాక్ చేయాలి. బావ ఫ్లైట్ వచ్చేసి ఏంటంటే ఎర్లీ మార్నింగ్ 4కు ఉంది. సో మిడ్నైట్ తను 1కి వెళ్తాడు లోపలికి. సో మార్నింగ్ ప్యాక్ చేసి ఇంకా మార్నింగ్ అయితే మొత్తం యూఎస్ ప్యాకింగ్ చేసి అయితే సర్దాలన్నమాట. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ముందు వీడియోలో చెప్పాను కదా బావ వాళ్ళు పని నుండి హైదరాబాద్ వెళ్ళారని. సో మేము మా ఇంటికి వెళ్ళిన రోజే మావయ్య వాళ్ళు హైదరాబాద్ హాస్పిటల్కి అయితే వెళ్ళారనమాట. సో కొంచెం సివియర్ ఉండే, కొంచెం జాయిన్ అవ్వాలి అని చెప్పేసి అన్నారు. ఇంకా బావ వాళ్ళు వెంటనే ఎర్లీ మార్నింగ్ వెళ్ళారు. ఇంకా ఆ రోజంతా మావయ్య మంచిగానే ఉన్నాడు, మంచిగానే మాట్లాడుతున్నారనమాట. సో అలా ఇంకా వాళ్ళు నైట్ 11 వరకు ఇంటికి వస్తామంటే మేము అమ్మ వాళ్ళ ఇంటి నుంచి డిన్నర్ చేసి అయితే నైట్ 9కి అయితే బయలుదేరాము. వన్స్ మేము ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పారు నైట్ 2-3 అలా అవుతుంది మేము వచ్చే వరకు అన్నారు. ఇంకా అప్పుడైతే నేను ప్యాకింగ్ స్టార్ట్ చేశాను. ఇవన్నీ మా బట్టలే, ఇందులో మొత్తం పాపవి నావే ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి పాపవి. బట్ ఏమి ఈవెంట్స్ వస్తాయో ఏమో తెలియదు కాబట్టి ఉంచుకుంటాను అనమాట. మోస్ట్లీ అయితే పంపిస్తున్నా, బట్ మళ్ళీ కొనడం ఎందుకులే అని చెప్పేసి ఉంచాలన్నమాట. ఇప్పటికే చాలా బట్టలు పడేయాల్సి వస్తుంది సరిపోక సైజు. ఇది మా పాప ఫోటోషూట్ కోసం తీసుకున్నాం. అంటే లైట్ వెయిట్ హాఫ్ శారీ, బాగుంది విత్ స్టిచ్డ్ బ్లౌజ్. అప్పుడు టైం వచ్చేసి అయితే 12 అవుతుంది, కానీ సర్దే ఓపిక లేదు, కానీ ఇంకా ఆప్షన్ లేదనమాట. ఎందుకంటే ముందు రోజే మేము లేట్గా మా ఇంటికి వెళ్ళాము, నైట్ నిద్ర లేకుండే. ఎర్లీ మార్నింగే బావ హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చిందనమాట. సో ఎర్లీ మార్నింగే వెళ్ళాలని కాల్ వచ్చింది. అలా ఇంకా వాళ్ళు ఏంటంటే మరి ఆ రోజు నైట్ లేట్గా వస్తారు. నెక్స్ట్ డే మనం చట్నీలు పెట్టాలంటే ఎంత వెయిట్ పెట్టాలో తెలియదు కాబట్టి ఇంకా నేను ఉన్న వరకు అయితే సర్దాల్సి వచ్చిందనమాట ఆ టైంలో. ఈ షర్ట్స్ అన్నీ అసలు అనవసరంగా తీసుకొచ్చాము, ఒక్కసారి కూడా వేరే ఆ నుంచి తీసుకొచ్చి మళ్ళీ మోసపోతున్నట్టే.
ఈసారి వచ్చినప్పుడు నాకేం అర్థమైందంటే అసలు అక్కడి నుంచి బట్టలు ఏం తెచ్చుకోవద్దు, ఒక 2-3 జతల బట్టలే తెచ్చుకోవాలి, ఎక్కువ బట్టలు తీసుకురావద్దు. అంటే మేము అనుకున్నాం ఆల్రెడీ 2-3 జతలే తెచ్చుకుందామని, బట్ అక్కడ కూడా ఉన్నాయి కదా మళ్ళీ మళ్ళీ కొనడం ఎందుకులే అని చెప్పేసి ఇది తెచ్చుకున్నాం. అమెరికాలో ఏంటంటే మనకి పెద్ద పెద్ద మిషన్లు ఉంటాయి కాబట్టి 5 డేస్కి ఒకసారి 1 వీక్ ఒకసారి అయితే మిషన్లు వేస్తూ ఉంటాం అనమాట. సో అలా మనకి ఇన్నర్స్ అయినా తర్వాత ఇంకా ఈ నైట్ డ్రెస్లు అయినా డైలీ వేర్ డ్రెస్లు అయినా కూడా మనకి 1 వీక్కి సరిపడా ఉండాలి కాబట్టి కొంచెం ఎక్కువ కొనాల్సి వస్తుంది. అది ఇండియాలో ఏంటంటే మనం డైలీ వాష్ చేస్తాం, ఒకవేళ వర్షాలు వచ్చినా మా అంటే 3 రోజులు ఉంచుతాం కదా. సో అలా మంచిగా నైట్ డ్రెస్లు అయితే ఒక 2-3 ఉన్నా సరిపోతాయి అనమాట. ఇంకా ఈసారి వచ్చినప్పుడు అయితే అలానే తెచ్చుకోవాలి, ఓ 2-3 నైట్ డ్రెస్లు అలా తెచ్చుకుంటే సరిపోతుంది అనమాట, మరీ ఎక్కువ తేయకుండా. ఇంకా పాప అయితే బర్త్డేకి వచ్చిన పెద్ద హెవీ డ్రెస్లు అన్నీ కూడా ఇంకా బావతో అయితే పంపిస్తా ఉన్నాను. బర్త్డే టేల్ కట్, మేము బర్త్డేకి టేల్ కట్ కోసం ఎన్ని షాపులు తిరిగినాం. వెనక్కి కొంచెం వెళ్ళాడుతుంది బట్ సరిపోయింది, సైజ్ కాబట్టి సరిపోయింది. స్కూటీకి వేసిపోతాడు. ఇప్పుడు ఇది పెట్టు, దీన్ని పెట్టి ఇక్కడ ఏడన్నా దీంట్లో ఇట్లా పెడితే ఇంకా దీంట్లో వేరే ఐటమ్స్ పెట్టచ్చు. ఇంకా ఇలా పెద్ద పెట్టినప్పుడు మనకు అంతా బ్యాగ్ అంతా ఆక్యుపై చేస్తుంది కాబట్టి దాంట్లో కూడా మొత్తం ఫిల్ చేయాలి. అండ్ ఆ ఫిల్ చేయడం వల్ల ఏంటంటే మనకు అది అటు ఇటు కదలకుండా ఉంటుంది. దాని సైడ్స్ కూడా ఎక్కడా గ్యాప్ లేకుండా మొత్తం బట్టలన్నీ పెట్టేసామనుకోండి, సో అది కదిలినా కూడా మనకి విరగకుండా అయితే మంచిగా సేఫ్గా అయితే ఉంటుందన్నమాట. సో అన్నీ కూడా ఇంకా చిన్న చిన్నవన్నీ దాని సైడ్ అయితే ఫిల్ చేస్తూ ఉన్నాను. ఏమైందంటే మా వాళ్ళు ఎవరు లేరు ఇంట్లో, బట్టలు ఉన్నాయన్నమాట, ఆరేస్తున్నా నేను. నైట్ 10:30 బట్టలు ఆరేస్తున్నా. అయితే కింద గేట్ ఓపెన్ చేసి వస్తారన్నమాట. నాకు పైన వాళ్ళు ఎవరో తెలియదు, గేట్ ఓపెన్ చేసి వస్తుంటే అమ్మ ఎవరు దొంగలు వస్తుర్రా ఇంట్లో కానీ టక్క వచ్చి డోర్ వేసి లాగేసి సో ఈ హ్యాండిల్స్ తిరగకుండా దాని పక్కన సెక్యూర్గా పెట్టుకున్నాం అన్నమాట. ఆ టైంలో ఎవరు లేరు కదా, తమ్ముడు నేనే ఉన్నాను అనమాట. బావ ఏంటంటే కొన్ని బట్టలు ఉంటే నేను క్విక్ వాష్ చేసేసి ఆరేస్తూ ఉన్నాను. పైన రెంటుకుండే ఆమె ఒక దొంగ ఆమెలాగా గేట్ ఓపెన్ చేసుకొని ఫాస్ట్గా ఉరుక్కొస్తూ ఉందనమాట. నేనేంది ఈమె ఎంత ఫాస్ట్గా వస్తుంది, ఎవరో దొంగలని టక్క ఓపెన్ చేసి డోర్ లాక్ చేసి, అరే ఎవరన్నా వచ్చి డోర్ కొట్టినా కూడా కిటికీలోని చూడరా డోర్ ఓపెన్ చేయమాకరా అంటే, ఆమె రెంటుకుండే ఆమె దొంగ ఆమె ఏం కాదంటాడు. సో రెంటుకుండే వాళ్ళు అట్లా ఎందుకు ఉరుక్కొస్తారా అని చెప్పేసి అనుకున్నమాట. తర్వాత తెలిసిన విషయం ఏంటంటే వాళ్ళు సరిగా రెంట్ పే చేయట్లేదు అనమాట. అందువల్ల ఆమె ఓనర్స్ లేని టైంలో అంటే నైట్ పడుకున్న తర్వాత ఎర్లీ మార్నింగ్ ఆ టైం బయటకు వెళ్ళడము అలా చేస్తూ ఉందన్నమాట ఆమె. వీడియోస్ అన్నీ కూడా ప్రెజెంట్ అయితే కాదు, నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను అనమాట. నా దగ్గర 3-4 మంత్స్ బ్యాకప్ అయితే ఉండిపోయాను అనమాట. ఎందుకంటే నేను ఇండియాలో ఉన్నప్పుడు అసలు కంటిన్యూగా పెట్టలేకపోయాను. ఇండియాలో ఉంటే తెలిసిందే కదా మనకి ఈవెంట్స్ వస్తూనే ఉంటాయి, అటు ఇటు తిరగాలి. అండ్ బాగా వచ్చిన టైంలో మా చిన్న మావ అయితే చనిపోయారనమాట. సో ఆ కార్యక్రమాలు అన్నీ ఉంటాయి కదా, అలా చాలా డిలే అవుతూ వచ్చాయన్నమాట వీడియోస్. సో ఇంకా బావ వచ్చాడు, తర్వాత మేము ఒక 3 మంత్స్ ఉన్నాం, మేము కూడా యూఎస్ వచ్చాం అనమాట. ఇంకా ఇప్పటికైతే నాకు వీడియోస్ ఎడిటింగ్ అయితే అవుతా ఉంది. సో అంతా 1 by 1 అయితే పెడతా ఉన్నాను అనమాట. ఇంకా అలా అన్నీ కూడా 1 by 1 సెట్ చేస్తూ ఉన్నాను. అంటే ఇలా మన గిన్నెలు ఏంటంటే కొన్ని లిడ్స్ తర్వాత బయట పట్టుకునేవి సైడ్స్ ఉంటాయి కదా, సో అవన్నీ తీసేస్తే ఈజీగా పడతాయని ఇంకా అన్నీ తీసేసుకుంటూ సర్దుతూ ఉన్నాను. ఇవి వచ్చేసి మా పాప బర్త్డేకి రిటర్న్ గిఫ్ట్స్ అనమాట, ఫ్రూట్స్వి. దీంతో పాటు
దీంతో పాటు మెడల్స్ కూడా అలా ఒక సిల్వర్ మెడల్ పంపిస్తుంది. 1 మంత్ హాలిడేస్ ఏ మూలకి సరిపోవు కదా, బావకైతే షాపింగ్ చేసే టైమే లేదనమాట. సో అలా కుదిరితే హైదరాబాద్ వెళ్ళాడు కదా, ఒక 1 అవర్ షాపింగ్కి వెళ్ళి బ్లేజర్ తీసుకోవాలి అని చెప్పేసి అన్నాడు. ఎప్పుడైనా ఇలాంటివి పెట్టుకున్నప్పుడు ఈ హ్యాండిల్స్ తీసేస్తే ఈజీ పడుతుంది, స్పేస్ తీసుకోండి. ఒకటి గట్టిగా ఉండాలి. స్క్రూ డ్రైవర్ లేదా? హ్యాండిల్ అయితే పెద్దదైతే వచ్చింది కానీ చిన్నది రాలేదన్నమాట. అంటే స్పూన్తో తీసాం కానీ చిన్నది రాలేదు. స్క్రూ డ్రైవర్ ఉంటుంది కానీ ఇంట్లో ఎక్కడుందో మా ఇద్దరికి తెలియదు. సో అలా ఇంకా దాంట్లో తీసేసిన తర్వాత ఇంకా దాంట్లో కూడా గ్యాప్ లేకుండా చిన్న చిన్న వాటితో అయితే ఇంకా అదంతా ఫిల్ చేసామన్నమాట. అలా ఇంకా అన్నీ కూడా ప్యాకప్ చేశాను. పప్పు దాంట్లో ఎట్లా పెట్టింది మొత్తం ఎనికి ఇచ్చేసా. నెక్స్ట్ వీడియోలో వచ్చేస్తే బావ ట్రావెల్ అయితే ఉంటుందన్నమాట. అంటే ఇంకా బావ ట్రావెల్ కూడా పోస్ట్పోన్ చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకు ఏంటి అని అయితే మొత్తం డీటెయిల్స్ అయితే నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఇది వాళ్ళ వీడియో మీకు ఎలా అనిపించింది తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.